హలో అందరికీ, ఎలా ఉన్నారు? మార్నింగ్ లేవగానే అమ్మా నాన్న నాకు షాక్ ఇచ్చారు. ఫోన్ ఏంటి నాకు ఇంత అందుబాటులో పెట్టారనుకున్నాను. ఓపెన్ చేసి యూట్యూబ్ చూద్దాం అనుకున్నాను. పాస్వర్డ్ ప్యాటర్నే చేంజ్ చేసేసారు. అది సర్లే కానీ విహాను, నీకు మార్నింగ్ మల్టీవిటమిన్ షేక్ చేసి గ్లాస్లో పోసాను. ఇంకొంచెం మిగిలితే నేనెక్కడ తాగుతా అని చెప్పేసి నిండా పోసుకొని నడుచుకుంటూ వెళ్ళి దారంతా పడేసుకుంటూ వెళ్ళావు. అదేం కాదు నాన్న, నీకెందుకు 2 సార్లు శ్రమ, నేనే మొత్తం పోసుకున్నా. కింద పడేశానని చెప్పి అత్తలు నాన్న మొత్తం నాతోటి క్లీన్ చేయించాడు. బీకేపీ మామ, మళ్ళీ నీతో పని పడేలా ఉంది. సోఫాలు గబ్బు లేపేస్తున్నా నేను. నాన్నతో పని చేయించాడు కదా, ఇప్పుడు నాన్నతో కూడా నేను పని చేయించాలి. ఏం చేద్దాం? ఐడియా ఏంటి నాన్న, ఈ ఫొటోస్ మంచిగా దించి ఎడిట్ చేసి ప్రింట్ తీసి ఫ్రేమ్ కట్టి ఇలా పెట్టి దుమ్ము పట్టే వరకు అక్కడే ఉంచుతారా? తుడుచుకోవాలి కదా అప్పుడప్పుడు. ఈ ఫొటోస్ మీద ఉన్న డస్ట్ క్లీన్ చేయడం మాత్రమే కాదు నాన్న, వాటి తాలూకు మెమరీస్ కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నీకే తెలియాలి నాన్న, ఆ రోజుల్లో ఫొటోస్కి మంచి వెయిట్ ఉండదు, మెమరీస్ ఉండేవి. ఒక ఫోటో దిగాలంటే మంచిగా రెడీ అయ్యి ఫోటో స్టూడియోకి వెళ్ళి దిగేవాళ్ళు. ఇంట్లో అప్పుడు ఫిలిం కెమెరా ఉంటే అబ్బో అనుకునేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టెంట్. పాకెట్లోనే కెమెరాస్ క్యారీ చేసేస్తున్నారు. వందల కొద్ది ఫొటోస్ దిగుతున్నారు, ఫోన్లో డ్రైవ్లో స్టోర్ చేసేసుకుంటున్నారు. అండ్ ఆ ఫొటోస్ ఉన్నాయని ఫోన్లో మెమరీ ఎక్కువైందని చెప్పేసి ఫొటోస్ డిలీట్ చేసేస్తున్నారు. అప్పట్లో లాగా వెయిటింగ్ లేదు, ఎక్సైట్మెంట్ లేదు కదా. ఏదైనా సరే అందుబాటులో ఉండి ఈజీగా వస్తుంటే దాని తాలూకు వాల్యూ పోతుంది కదా. ఎంతైనా సరే ఆ రోజులే బాగుండేవి. మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. ఉంటా మరి, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.